అందరూ అందరూ అడుగుతూ ఉంటారు మేనిఫెస్టో గురించి చెప్పాలి అంటే జనసేన మేనిఫెస్టో ఏంటి అని అంటే నాకు మేనిఫెస్టో అనగానే ఒక అబద్ధాల పుట్ట అయిపోయింది. ఏ పార్టీదైనా సరే ఒక అబద్ధాల పత్రం, అది మేనిఫెస్టోవా లేదా అబద్ధాల పత్రమా నాకు తెలియట్లేదు, అలా అయిపోయింది. అందుకే నాకు మేనిఫెస్టో అనగానే భయం వేసేది చాలా కాలం. ఎందుకంటే నాకు 1,00,000 కోట్ల బడ్జెట్ ఉంటే, 2 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే తెలుగుదేశం నాయకులు కానీ వైసీపీ నాయకులు కానీ కొన్ని లక్షలు, దానికి 3 ఇంతలు 4 ఇంతలు 5-6 లక్షలు డబ్బును ఖజానాలో నిధులు లేకపోయినా కానీ అంత ప్రామిస్ చేస్తా ఉన్నారు. మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, ఈ రోజున 2 పార్టీలు చూడండి, వైసీపీ కానీ, వైసీపీ అంటే ఇంకొకటి కాదు, కాంగ్రెస్ కి మారు పేరు వైసీపీ. మన రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ మారు పేరే వైసీపీ, అంతకుమించేది వేరే పార్టీ ఏం కాదు. అలాగే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో చూసినా అవి ఇవ్వగలిగే డబ్బు ఏమో 1,00,000 కోట్లు అయితే వాళ్ళు 3-4 లక్షల కోట్లు ప్రామిస్ చేస్తా ఉన్నారు. నేను మటుకు నా దగ్గర మీకు అంత అబద్ధాలు చెప్పి ఇవ్వడానికి నా దగ్గర విలువైన నవరత్నాలు లేవు, వజ్రాలు లేవు, నా దగ్గర ఉన్నాయి. ముఖ్యంగా నేను చేయగలిగేది ఆడపడుచులకి, యువతకి. ఎందుకంటే నేను చాలా మంది ప్రభుత్వ అధికారులతో మాట్లాడిన తర్వాత, రిటైర్డ్ ఎంప్లాయీస్ తో మాట్లాడిన తర్వాత, ప్రతి మహిళకి 2,500 నుంచి 3,500 రూపాయలు ఎందుకు ఇవ్వగలమని మాట్లాడానంటే అది అడ్డగోలుగా దోచేస్తా ఉన్నారు. రేషన్ పేరు మీద చెప్పి మనకి పనికిమాలిన బియ్యం పెట్టి, ఇవన్నీ చూస్తే నేను మాట్లాడి లెక్కలేస్తే అది ఒకటి చేయగలననిపించింది. ఉచిత గ్యాస్ సిలిండర్ చేయగలననిపించింది. అలాగే యువత, పొద్దున యువతతో మాట్లాడితే వారికి ఒక మాట చెప్పాను, మేము డిగ్రీ అయిపోయిన తర్వాత, పీజీ అయిపోయిన తర్వాత ఉద్యోగాల కోసం అప్లికేషన్లు పెడుతున్నప్పుడు ప్రతి విద్యార్థి దగ్గర, ప్రతి బయటకు వచ్చిన